అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు వాచకంలోని పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బండారి బసవన్న అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం నేపథ్యం. బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యలు స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడు అని చెప్పారు. 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు బిజ్జలుడు. బిజ్జలుడి యొక్క కొలువులో అంటే రాజసభలో బండారి బసవన్న దండనాయకుడిగా సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. బసవన్నని బసవడు, బండారి బసవన్న అని పిలిచేవారు. బసవన్న బిజ్జలుని యొక్క కొలువులో చిన్న ఉద్యోగిగా చేరాడు. అతను తర్వాత భాండాగారానికి ప్రధాన అధికారి అయి, అంటే భాండాగారం అంటే కోశాగారం, ట్రెజరీ అన్నమాట, దానికి ప్రధాన అధికారి అయి బండారి బసవన్నగా పేరు ప్రతిష్టల్ని పొందాడు. బండారి బసవన్నకు పనిని చక్కగా చేయగలిగినటువంటి నేర్పు ఉంది. దాన్నే సామర్థ్యం అంటాం. ఈయన యొక్క సామర్థ్యానికి నిజాయితీ తోడవడం వల్ల బసవన్న బిజ్జలుని యొక్క కొలువులో ప్రధానమాత్యునిగా అంటే ప్రధానమంత్రి పదవిని కూడా అందుకున్నాడు. సరే, మనం పాఠంలోకి వద్దాం. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. ఆ రోజుల్లో జంగమయ్యలు అని ఉండేవారంటే జంగమ దేవరలు అనమాట. వీళ్ళని సాక్షాత్తు శివునిగా భావించి ప్రజలు సేవలు చేసేవాళ్ళు. అయితే ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చాడు. వచ్చేమడిగాడట, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, ఆ ధనాన్ని ఇస్తేనే నీ సేవలు స్వీకరిస్తాను, లేకపోతే నీ యొక్క సేవలు స్వీకరించను అన్నాడట. అప్పుడు బసవన్న ఏం చేశాడు, బిజ్జలుడి యొక్క కోశాగారంలోకి వెళ్ళి అక్కడ పేటికల్లో అంటే పెట్టెల్లో ఉన్నటువంటి బంగారు నాణేలను జంగమయ్యకు సమర్పించాడు. అది ఇతర మంత్రులు చూశారు. చూసిన వారు ఊరికే ఉండరు కదా. బిజ్జల మహారాజు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా, బండారి బసవన్న మీ అనుమతి లేకుండా కోశాగారంలోని మాడలని దుర్వినియోగం చేశాడు, మీ అనుమతి లేకుండా ఉపయోగించాడు, అతడు రాజద్రోహం చేశాడు అని చెప్పారు. ఇది మన పాఠ్యభాగానికి పూర్వం జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పాఠంలో చదివి తెలుసుకుందాం. ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే బసవన్న ఔదార్య బుద్ధి, భక్తి తత్వం తెలియజేయడం. బసవన్న యొక్క ఉదార గుణాన్ని, పరమేశ్వరునిపై అతనికి కల భక్తి విశ్వాసాల్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. బండారి బసవన్న అనేటటువంటి ఈ పాఠం ద్విపద. ఇది దేశీ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. మీరు కింది తరగతుల్లో పద్యాలు చదువుకున్నారు. అయితే ఆ పద్యాలన్నీ కూడా ఏంటంటే 4 పాదాలు లేదా 4 చరణాలు కలిగినటువంటి పద్యాలు. ఈ పాఠం ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క పద్యంలో. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగుతుంది అనుకున్నాం కదా. ప్రతి పాదంలో కూడా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. 3వ గణం యొక్క మొదటి అక్షరం యతిస్థానం. ప్రాస నియమం కూడా ఉంటుంది. ప్రాస నియమం లేని ద్విపదలు కూడా ఉంటాయి. ప్రాస నియమం ఉంటేనేమో దాన్ని ద్విపద లేదా సామాన్య ద్విపద అంటారు. ప్రాస నియమం లేనటువంటి ద్విపదనేమో మంజరీ ద్విపద అంటారు. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే ఆ కావ్యాన్ని ద్విపద కావ్యం అంటారు. పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్నే ఛందశాస్త్రం అంటారు.
ప్రస్తుతం మన పాఠం బండారి బసవన్న అనేది పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం అనే కావ్యంలోని తృతీయ ఆశ్వాసంలోనిది, 3వ ఆశ్వాసంలోనిది. బసవ పురాణంలో మొత్తం 7 ఆశ్వాసాలు ఉన్నాయి. అయితే 3వ ఆశ్వాసం నుండి ప్రస్తుత మన పాఠ్యభాగం స్వీకరించబడింది. కవి పరిచయం. ప్రస్తుత పాఠ్యభాగాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈయన 12వ శతాబ్దానికి చెందినటువంటి కవి. దేశీ సంప్రదాయంలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొలి కవి ఈయన. ఆ రోజుల్లో సంస్కృతానికి మాత్రమే సభా గౌరవము, రాజపోషణ ఉండేది. ధర్మశాస్త్రాలు, మంత్రతంత్రాలు కేవలం సంస్కృత భాషలోనే ఉండేవి. తెలుగును కూడా ఆ స్థాయికి తీసుకురావడం కోసం అవిరళ కృషి చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. దేశీ సంప్రదాయము అంటే వాడుక భాష లేదా జాను తెలుగు అంటారు. వాడుక భాషలో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి, తొలి కవి పాల్కురికి సోమనాథుడు. అంటే ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పుకున్నాం కదా. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్యని ఆది కవి అంటారు కదా అనే సందేహం మీకు రావచ్చు. నన్నయ్య వ్యాస మహాకవి రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగునకు ఆంధ్రీకరించినటువంటి కవి, ఆది కవి. 12వ శతాబ్దానికి చెందినటువంటి పాల్కురికి సోమనాథుడు తెలుగులో వాడుక భాషలో స్వతంత్రమైనటువంటి కావ్యాన్ని రాసిన తొలి కవి. మహాభారతమేమో అనువాద కావ్యం, అంటే ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడాన్నే భాషాంతరీకరణము లేదా అనువాదము అంటారు. దీన్నే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అంటారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి నన్నయ్య వ్యాస మహాకవి రచించినటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి శ్రీకారం చుట్టి ఆది కవి అయ్యాడు. ఆ తర్వాత తిక్కన, ఎర్రనలు మహాభారతాన్ని పూర్తి చేశారు. కాబట్టే వీరు ముగ్గురిని కవిత్రయం అంటారు. 12వ శతాబ్దాన్ని శివ కవియుగం అంటారు. శివ కవియుగానికి చెందినటువంటి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు. ఈ యుగానికి చెందినటువంటి శివ కవిత్రయం అనబడే ముగ్గురు ముఖ్యమైనటువంటి కవులలో పాల్కురికి సోమనాథుడు ఒకరు. మిగిలినటువంటి ఇద్దరేమో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు. కవిత్రయం అనగానే మళ్ళీ మీకు ఎవరు గుర్తొస్తున్నారు? నన్నయ, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురిని కవిత్రయం అంటారు. వీళ్ళు ముగ్గురు మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వారు. 12వ శతాబ్దానికి చెందినటువంటి నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు. ఈ ముగ్గురు కవుల్ని శివ కవిత్రయం అంటారు. ఇప్పుడు మీకు తేడా తెలిసింది కదా, కవిత్రయం అంటే ఎవరో, శివ కవిత్రయం అంటే ఎవరో. సరే, ఇక పాఠంలోకి వద్దాం. తెలుగులో స్వతంత్రమైనటువంటి కావ్యాన్ని రాసినటువంటి తొలి కవి పాల్కురికి సోమనాథుడు అని చెప్పుకున్నాం. ఈయన బసవేశ్వరుని యొక్క చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవాన్ని కలిగించినటువంటి శైవ కవి. పరమశివుణ్ణి ఆరాధిస్తూ అతని యొక్క లీలలని వర్ణిస్తూ రచనలు చేసే కవుల్ని శివ కవులు లేదా శైవ కవులు అంటారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమన జన్మస్థలం, అంటే సోమన జన్మించినటువంటి స్థలం జనగామ జిల్లాలోని పాలకురికి. దీన్నే పాల్కురికి, పాలకుర్తి అని కూడా అంటారు. సోమన యొక్క తండ్రి విష్ణురామదేవుడు, తల్లి శ్రీయాదేవి. బసవ పురాణము, అనుభవ సారము, బసవోదాహరణము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాజ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. కృతులు అంటే రచనలు అని అర్థం. రగడ, గద్య,
పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైనటువంటి సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. అంటే ఆయా రచనా విధానాలనన్నింటినీ కూడా పరిచయం చేసినటువంటి మహానుభావుడు, మొదటివాడు పాల్కురికి సోమనాథుడు. ద్విపద కావ్యం, మొట్టమొదటి ద్విపద కావ్యము బసవ పురాణము. అలాగే తెలుగులో మొట్టమొదటి శతకం వృషాధిప శతకం. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా తన రచనలో ఉపయోగించినటువంటి బహుభాషా కోవిదుడు పాల్కురికి సోమనాథుడు. అనేక భాషలలో పాండిత్యం కల వ్యక్తిని బహుభాషా కోవిదుడు అంటారు. మణిప్రవాళ శైలి అంటే సంస్కృత పదాలను తెలుగు పదాలను కలిపి వాడడం. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడిన తొలి కవి కూడా పాల్కురికి సోమనే. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. సదుద్దేశంతో చేసే పనులెప్పుడూ మనిషిని సచ్చీలుడుగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులు చేసేవారిని మెచ్చుకుంటాడు. అంటే మంచి ఉద్దేశంతో చేసే పనులెప్పుడూ కూడా ఆ మంచి పనులు చేసేటటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా నిలబెడతాయి. దేవుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని అభినందిస్తాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. అంటే మంచి పనులు చేసేవారిని దేవుడు కూడా అభినందిస్తాడు అనడానికి ఉదాహరణలు 18 పురాణాలలోనూ రామాయణ మహాభారతాలలోనూ అనేకంగా మనకు కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. బండారి బసవన్న జీవితంలో జరిగినటువంటి ఒక మహత్తర ఘట్టం గురించి, అంటే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం గురించి లేదా గొప్ప సంఘటన గురించి ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ద్విపదలో సాగుతుంది అని చెప్పుకున్నాం. ద్విపద పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒకసారి ఈ పాఠ్యాంశాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. బండారి బసవన దండనాయకుని రప్పించి మార్దమొప్పించి పొమ్ము, తప్పేమి సాలు ప్రధాని తనంబు దండింపరాదను తలపునానిట్లు, బండారమంతయు పాడు చేసితివి పరదనంబపహరింపని బాస ఎండ్రు, పరదనం బెట్లుకో బసవ కైకొంటి, వేయు మాటలు నేల వెరతుమో నీకు, మాయర్థమొప్పించి నీ అంత నుండుము, అనవుడు కించిత్ ప్రహసితాస్యుడగుచు జననాదునకు బసవన మంత్రి అనియే, పరమేశు భక్తియన్ సురతరువుండా హరుభక్తియన్ కనకాచలంబుండా, కామారి భక్తి చింతామణియుండ సోమార్ధదరు భక్తి సురదేను ఉండ, భగుతుడాశించునే పరధనంబునకు మృగపతి ఎద్దెస మేయునే పుల్లు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం. మనం ఈ పాఠం నేపథ్యంలో చెప్పుకున్నట్లుగా బండారి బసవన్న జంగమదేవరకు కోశాగారం నుంచి కొంత ధనాన్ని అంటే బంగారు నాణేల్ని మాడల్ని ఇస్తాడు. అది చూసినటువంటి ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బండారి బసవన్న రాజద్రోహం చేశాడు అని చెబుతారు. అది విన్నటువంటి బిజ్జల మహారాజు బండారి బసవన దండనాయకుని రప్పించి, అంటే బండారి బసవన్న అనేటటువంటి దండనాయకుణ్ణి తన యొక్క కొలువుకి లేదా సభకి పిలిపించి మాయర్థమొప్పించి పొమ్ము అన్నాడు. అంటే మా అర్థము అంటే మా ధనం, మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళుము అన్నారు. ఇంకా ఏమన్నారు? తప్పేమి చాలు ప్రధానితనంబు, అంటే మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళడంలో తప్పేమీ లేదు. చాలు అంటే ఇక చాలయ్యా నీ ప్రధానితనం, మీ ప్రధాని పదవి.
దండింపరాదను తలపుననిట్లు అంటే నువ్వు ఇదంతా కూడా ఏ విధంగా చేశావు, ఎవరూ కూడా నిన్ను దండింపలేరు, శిక్షించలేరు అనేటటువంటి ఆలోచనతో నీవు ఈ విధంగా చేశావు. బండారమంతయు పాడు చేసితివి అంటే బండారము అంటే ఖజానా, ధనాగారాన్నంతటినీ కూడా పాడు చేశావు. ఇక్కడ పాడు చేయడం అంటే ఏంటి, దుర్వినియోగం చేశావు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, పరధనంబు అపహరింపని బాసయండ్రు అంటే నీవు ఇతరుల యొక్క ధనాన్ని అపహరింపనని, దొంగిలించవని ప్రతిజ్ఞ చేశావంటారే, పరధనం బెట్లకో బసవ కైకొంటి అంటే మరి ఇతరుల యొక్క ధనాన్ని ఏ విధంగా తీసుకున్నావయ్యా బసవన్న? వేయు మాటలు నేల వెరతుము నీకు. వేయు మాటలు అంటే అధికంగా మాటలు, నీతో ఎక్కువ మాట్లాడడం ఎందుకు, నీతో ఎక్కువగా మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది. మార్థము ఒప్పించి నీ అంత నుండుము. మార్థం మా ధనాన్ని మాకు ఒప్పించి అప్పగించి నీవు వెళ్ళవచ్చును అని బిజ్జలుడు అంటాడు. అనవుడు అంటే బిజ్జల మహారాజు ఈ విధంగా పలకగానే కించిత్ ప్రహసితాస్యుడగుచ్చు, కించిత్ కొంచెము, ప్రహసితాస్యుడు అంటే నవ్వబడినటువంటి ముఖం కలిగిన వాడగుచు, జననాథునకు బసవన మంత్రి అని ఏ జననాథుడు అంటే మహారాజు, బిజ్జల మహారాజుతో బసవన మంత్రి ఈ విధంగా అన్నాడట. బిజ్జల మహారాజు దండనాయకుడైనటువంటి బండారి బసవన్నని రాజసభకు పిలిపించాడు. మా ధనాన్ని మాకు అప్పగించి తిరిగి వెళ్ళుము, అందులో తప్పేమీ లేదు, ఇక చాలయ్యా నీ ప్రధాని పదవి, నిన్ను ఎవరూ కూడా దండించలేరు అనే ఆలోచనతో నువ్వు ఖజానా అంతా కూడా దుర్వినియోగం చేశావు, ఇతరుల ధనాన్ని అపహరింపను అని ప్రతిజ్ఞ చేశావు, మరి ఇప్పుడు ఇతరుల ధనాన్ని ఏ విధంగా తీసుకున్నావయ్యా బసవన? వేయి మాటలు ఎందుకు కానీ నీతో మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది, మా ధనాన్ని మాకు అప్పగించి నీవు వెళ్ళు అన్నాడు. అలా అనగానే బసవన్న చిరునవ్వు నవ్వుతూ బిజ్జల మహారాజుతో ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుని పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి బసవన్న బిజ్జలునితో ఈ విధంగా అంటున్నాడు. పరమేశు భక్తి ఎన్ సురతరువుండా, పరమేశ్వరునిపై భక్తి అనేటటువంటి సురతరువు కల్పవృక్షము నాకు అండగా ఉంది. హరుభక్తి ఎన్ కనకాచలంబుండా, హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు, శివునిపై భక్తి అనేటటువంటి కనకాచలము బంగారు కొండ నాకు అండగా ఉందయ్యా. కామారి భక్తి చింతామణియుండా, కామారి అంటే మన్మధునికి శత్రువు ఈశ్వరుడు, ఈశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి అమూల్యమైనటువంటి చింతామణి నా చెంత ఉంది. సోమార్ధధరు భక్తి సురదేను ఉండా, సోమార్ధధరుడు అంటే నెలవంకను శిరస్సు పైన ధరించినవాడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, భగుతుడు ఆశించునే పరధనంబునకు, ఇవన్నీ నా చెంత నాకు అండగా ఉండగా భక్తుడు ఎవరైనా సరే పరధనాన్ని, ఇతరుల యొక్క ధనాన్ని ఆశిస్తాడా? మృగపతి ఎద్దెస మేయునే పుల్లు, మృగపతి అంటే మృగాలకు అధిపతి సింహం, సింహము ఎద్దెస ఎప్పుడైనా పుల్లు మేయునే గడ్డి మేస్తుందా అంటే సింహానికి ఆకలేస్తే జంతువుల్ని వేటాడి తింటుందే తప్ప గడ్డి తినదు అని అర్థం. ఇక్కడ కవి శివభక్తులను చాలా విశిష్టమైనటువంటి వాటితో పోల్చాడు. సురతరువు, కనకాచలము, చింతామణి, సురధేనువు అనేటటువంటి అద్భుతమైన వాటితో పోల్చాడు. సురతరువు అంటే దేవవృక్షం, కల్పవృక్షం. ఇది పాల సముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్నటువంటి గొప్ప వృక్షం. ఇది కోరిన కోరికలను తీర్చేటటువంటి వృక్షం. అలాగే కనకాచలము, కనకము అంటే బంగారం, అచలము అంటే కొండ లేదా పర్వతము అని అర్థం. దీన్నే మేరు పర్వతం అంటారు. చింతామణి కోరిన కోరికలు తీర్చేటటువంటి రత్నం, ఇది కూడా పాల సముద్రం నుండే ఉద్భవించింది. సురధేనువు అంటే కామధేనువు,
కామధేనువు పాల సముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వశిష్ఠుని ఆశ్రమంలో పూజలు అందుకుంటున్నది. ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనవి, గొప్పవి. వీటిని తుచ్చమైనటువంటి అల్పములైనటువంటి వాటితో మనం పోల్చకూడదనమాట. శివభక్తులు కూడా చాలా గొప్పవాళ్ళు. ఆ భక్తిలో మునిగినటువంటి వారు అల్పమైనటువంటి కోరికలకు లొంగరు అని పాల్కురికి సోమన యొక్క ఉద్దేశం. బిజ్జలుడు బండారి బసవన్నని మా ధనాన్ని మాకు అప్పగించి నీవు వెళ్ళు అన్నప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ఏమని? పరమేశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి కల్పవృక్షం నాకు అండగా ఉంది. ఆ ఈశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి బంగారు పర్వతం నా చెంత ఉంది. అంతేకాకుండా ఆ పరమేశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి చింతామణి కూడా నా చెంత ఉంది. ఆ ఈశ్వరుని పట్ల భక్తి అనేటటువంటి కామధేనువు నన్ను కనిపెట్టుకుంటూ ఉంది. అలాంటి గొప్ప భక్తి కలిగినటువంటి భక్తుడు ఇతరుల యొక్క ధనాన్ని ఆశించడు. సింహం ఎక్కడైనా గడ్డి తింటుందా? తినదు కదా. అదేవిధంగా పరమేశ్వరుని పట్ల భక్తి కలిగినటువంటి భక్తులు కూడా తుచ్చమైనటువంటి ధనం కోసం ఆశపడరు. పరమేశ్వరుని ఎడల భక్తి ఉంటే సకల సంపదలు ఉన్నట్లే అంటాడు. మిగిలిన పాఠ్యాంశాన్ని కూడా ఒకసారి చదువుతాను, శ్రద్ధగా చూడండి. క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల నీరు ద్రావంగా చూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గన్గొనునే రాకామల జ్యోత్స్న ద్రావు చకోరము ఆకాంక్ష సేయునే చీకటి ద్రావా విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగుని సుడియునే బబ్బిలి విరులన్ ఎరుగునే అల దిగ్గజేంద్రంబు కొదమ ఎర పంది చను సీకన్ ఎరుగవుగాక అరుదగు లింగ సదద్దుల ఇండ్ల వరవుడ నాకొక సరకే అర్ధంబు పుడమీస మీధనంబునకు చేసాపన్ ఒడయలకిచ్చితి నొడయల ధనము పాదిగదరిగిన భక్తుండగాను కాదేని ముడుపు లెక్కలు సూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచు చూడన్ అచ్చెరువై లెక్క కగ్గలంబున్న. వివరణ జాగ్రత్తగా గమనించండి. క్షీరాబ్ది లోపల క్రీడించు హంస కోరునే పడియల నీరు ద్రావంగా. క్షీరాబ్ది అంటే పాల కడలి, పాల సముద్రం. హంస పాల సముద్రంలో క్రీడిస్తుంది, విహరిస్తుంది అంటారు. మరి అలాంటి గొప్ప రాజహంస పడియల నీరు త్రావంగా. పడియలు అంటే నీటి మడుగులు, చిన్న చిన్న నీటి గుంటలు. అలాంటి వాటిలో నీరు త్రాగాలి అని కోరునే కోరుకుంటుందా? కోరుకోదు కదా. శ్రేష్టమైనటువంటి రాజహంస పాల సముద్రంలో విహరిస్తుంది అంతే తప్ప నీటి మడుగులలో నీరు త్రాగాలి అని కోరుకోదు. చూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బూరుగుమ్రాని పండ్లు గన్గొనునే. చూత ఫలంబులు అంటే మామిడి పండ్లు. మామిడి పండ్లు తీయగా మధురంగా ఉంటాయి. చిలుక చూత ఫలాల్ని చుంబిస్తుంది, అంటే మామిడి పండ్లను తింటుంది. మరి అలాంటి మధురమైనటువంటి మామిడి పండ్లను తినేటటువంటి చిలుక బూరుగుమ్రాని పండ్లు అంటే బూరుగు చెట్టు యొక్క పండ్లను కన్గొనునే కన్నెత్తి కూడా చూడదు. అంటే పండ్లలో రారాజు మామిడి పండు. మరి చిలుక అలాంటి మధురమైనటువంటి మామిడి పండ్లను తినడానికి ఇష్టపడుతుందే తప్ప బూరుగు చెట్టు యొక్క పండ్లను కన్నెత్తైనా చూడదు అని అర్థం. రాకామల జ్యోత్స్న ద్రావు చకోరము ఆకాంక్ష సేయునే చీకటి ద్రావా. రాకామల జ్యోత్స్న అంటే నిండు పౌర్ణమి నాటి వెన్నెల. చకోరము అంటే
చకోర పక్షి, దీన్నే వెన్నెల పక్షి అని కూడా అంటారు. చకోర పక్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే చంద్రకిరణాలనే ఆహారంగా స్వీకరించేటటువంటి పక్షి. అలాంటి చకోర పక్షి నిండు పౌర్ణమి నాటి వెన్నెలను త్రాగడానికి ఇష్టపడుతుందే తప్ప చీకటి ద్రావ ఆకాంక్ష సేయునే అంటే చీకటిని ఆస్వాదించడానికి ఇష్టపడుతుందా? చీకటిని ఆస్వాదించాలి అని కోరుకుంటుందా? కోరుకోదు కదా. విరిదమ్మి వాసన విహరించు తేటి పరిగుని సుడియునే బబ్బిలి విరులన్. విరిదమ్మి అంటే వికసించినటువంటి తామర పువ్వు. వికసించినటువంటి తామర పూల వాసనలో విహరించేటటువంటి తేటి తుమ్మెద పరిగుని సుడియునే బబ్బిలి విరులన్. బబ్బిలి విరులు అంటే ఉమ్మెత్త పూలు. అంటే ఉమ్మెత్త పూల కోసం ఆశపడి పరుగులు తీస్తుందా అని. తుమ్మెద వికసించినటువంటి తామర పువ్వులలోని సుగంధాన్ని ఆస్వాదిస్తుంది, అంతే తప్ప ఉమ్మెత్త పువ్వుల కోసం పరుగులు తీయదు. ఎరుగునే అల దిగ్గజేంద్రంబు కొదమ ఎరపంది చనుసీకన్ ఎరుగవుగాక. ఇంకా ఏమంటున్నారు? నువ్వు ఎక్కడైనా దిగ్గజేంద్రంబు కొదమ, దిగ్గజేంద్రము అంటే మదపటేనుగు, కొదమ అంటే పిల్ల. మదపటేనుగు యొక్క పిల్ల ఎర ఆహారం కోసం పంది చనుసీకన్ ఎరుగవుగాక అంటే పంది యొక్క చనుపాలను త్రాగినట్లు ఎరుగవు కదా. అంటే ఏనుగు పిల్ల ఏనుగు పాలనే తాగుతుంది కానీ పంది యొక్క స్తనాల నుండి పాలు త్రాగదు కదా. పిల్లలకు తల్లి యొక్క చనుబాలు తాగడం ద్వారా ఆకలి తీరుతుంది. ఏనుగు పిల్ల ఏనుగు పాలను తాగుతుంది కానీ పంది పాలను తాగదు అని అర్థం. శివభక్తులను ఇక్కడ శ్రేష్టమైన వాటితో పోల్చడం జరిగింది. హంస శ్రేష్టమైనటువంటి పక్షి, మానస సరోవరంలో విహరిస్తుంది, అంతేకాని నీటి మడుగులలో నీరు తాగదు. అదేవిధంగా చిలుక పలుకు నేర్చి రామనామం జపించినటువంటి ఉత్తమమైనటువంటి పక్షి. ఇది మామిడి పండ్లను తింటుందే కానీ అల్పమైనటువంటి పండ్లను తినదు. అలాగే చకోర పక్షి చంద్రకిరణాలను ఆస్వాదిస్తుందే తప్ప చీకటిని ఆస్వాదించదు. తుమ్మెద పూలలో రాణి అయినటువంటి తామర పూలలోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుందే కానీ ఉమ్మెత్త పూల జోలికి పోదు. ఏనుగు యొక్క పిల్ల ఏనుగు యొక్క చనుపాలను తాగుతుందే తప్ప పంది పాలను త్రాగదు కదా. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? శివభక్తులు కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు. శివభక్తులు అల్పమైనటువంటి నీచమైనటువంటి పనులను చేయరు, అంటే ఇతరుల యొక్క ధనాన్ని ఆశించరు. అరుదగు లింగ సదర్థుల ఇండ్లన్ వరవుడ నాకొక సరకే అర్థంబు. అరుదైనటువంటి లింగ సదర్థుల ఇండ్లలో పుట్టాను, నాకు ఈ ధనం ఒక లెక్క అంటున్నాడు. శివభక్తుల ఇండ్లను గురించిన సంప్రదాయం నీకు తెలియదు, మేము ఇతరుల ధనాన్ని స్వీకరించము, మాకు శివభక్తే, శివుని పట్ల కలిగినటువంటి భక్తే సకల సంపదలు. పుడమీస మీ ధనంబునకు చేసాపన్ ఒడయలకిచ్చితిన్ ఒడయల ధనము. బిజ్జల మహారాజుతో బండారి బసవన్న ఈ విధంగా అంటున్నాడు, ఓ రాజా, మీ ధనానికి నేను చేయి చాపను, మీ ధనాన్ని నేను ఆశించను. ఒడయలకిచ్చితిన్ ఒడయల ధనము. ఒడయలు అంటే ప్రభువు లేదా పరమేశ్వరుడు అని అర్థం. ఆ పరమేశ్వరుని యొక్క ధనాన్ని ఆ పరమేశ్వరునికే తిరిగి ఇచ్చివేశాను అంటున్నాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు అని ముందే చెప్పుకున్నాం కదా మనము. శివభక్తులు ఈ సమస్త ప్రపంచమంతా కూడా ఈశ్వరుని యొక్క ప్రసాదమే అని నమ్ముతారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అది ఏదైనా కూడా శివుడిచ్చిందే అనుకుంటారు. ఇంకా జంగమదేవతలనేమో సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు. కాబట్టి ఇదంతా కూడా ఇచ్చింది శివుడే కాబట్టి ఆ శివుని యొక్క ధనాన్ని జంగమదేవర రూపంలో ఉన్నటువంటి శివునికే ఇచ్చివేశాను అంటున్నాడు.
అతను తప్పు చేయలేదు అని భావిస్తున్నాడు కాబట్టే మహారాజు ఎదుట కూడా చాలా గట్టిగా నమ్మకంతో పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? పాదిగదరిగిన భక్తుండగాను అదేని ముడుపు లెక్కలు చూడుము అనుచు న్యాయాన్ని తప్పినటువంటి భక్తుణ్ణి కాదు. అట్లు కాకపోయినట్లయితే ముడుపు లెక్కలు ధనం యొక్క లెక్కల్ని చూడుము అంటూ దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట పెట్టి తాళములు ధీరుడు ధైర్యశాలి అయినటువంటి దండనాయకుడైన బండారి బసవన్న పెట్టెలు ముందట పెట్టి పెట్టెలన్నీ కూడా రాజు ముందల పెట్టి తాళములు తీసి పుచ్చుడు మాడలు పొంగుచున్ చూడన్ అచ్చెరువై లెక్క కగ్గలంబున్నా. పుచ్చుడు అంటే ఆ పెట్టెల్ని తెరచి చూడగానే మాడలు బంగారు నాణేలు ఉప్పొంగుచున్ ప్రకాశిస్తూ అచ్చెరువై ఆశ్చర్యంగా లెక్కకు అగ్గలంబు ఉన్నా. చూడనంటే చూడడానికి లెక్కకు మించి ఉన్నాయట. అంటే ఉండవలసినటువంటి వాటికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. నిష్కల్మషమైనటువంటి శివభక్తి కలిగిన వాడు బండారి బసవన్న. అతని యొక్క అచంచలమైన భక్తి విశ్వాసాలే అతను తప్పు చేయలేదు అని నిరూపించాయి. బండారి బసవన్న పాఠం యొక్క సారాంశం. బిజ్జలుడు దండనాయకుడైనటువంటి బండారి బసవన్నను పిలిపించాడు. మా ధనాన్ని అప్పగించిపోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరూ దండించలేరు అనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు కానీ నిన్నేమైనా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు. అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో, పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా? పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తైనా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చెకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామర పూల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూల కోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పందిపాలు తాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మాడలు బంగారు నాణేలు తళతళలాడుతూ ఉన్నాయి. లెక్కబెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి. కర్ణాటక ప్రజలు బండారి బసవన్నను పరమేశ్వరుని యొక్క అంశగా భావించి అతనికి కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతంలో శరణు బసవేశ్వర అనే పేరుతో ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. బండారి బసవన్న అనే ఈ పాఠం ఇంతటితో సమాప్తం. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేసి అమ్మ భాషను ప్రోత్సహించండి. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ వీడియో వీక్షించినందుకు నా ధన్యవాదాలు.